కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఓకే. సుధాకర్ గౌడ్ గారు, పశ్చిమ బెంగాల్లో తీసేసింది మేడం అన్నట్లుగా కంపల్సరిగా వాళ్ళ ఓట్లే, ఇది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓట్లే తీసేశారనేది ఒక ఇది ఉంది, టాక్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. మీరు అనుమానిస్తున్నట్లు కానీ అక్కడ వరకే అనుమానం ఇస్తున్నారు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా బీహార్లో తీసేశారు, ఉత్తరప్రదేశ్లో కూడా తీసేశారు. అలాంటి పరిస్థితి అయితే ఉంది. మీరు చెప్పినట్లుగా కాంగ్రెస్ టైంలో కూడా మేడం చెప్పినట్టుగా కానీ అసలు మామూలుగా జనరల్గా జరిగే ప్రక్రియ కానీ ప్రతి చోట కూడా కాంగ్రెస్ కాదు, సిఈసి అనేది 2 సార్లు చేస్తుంది. మీరు కూడా అన్నారు, ఇందాక ఒప్పుకున్నారు. దీనికి మీకు భయమే ఉంటుందండి? వాళ్ళు ఉన్న పౌరులకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది కూడా. మీరు ఎందుకు భయపడుతున్నారు దాని గురించి? మేము భయపడడం అని కాదండి. మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఎన్నికల సంఘం ఆధీనంలో పనిచేస్తూ ఉంటారు. ఎన్నికలప్పుడు కానివ్వండి, ఎన్నికల సంఘం ఏదైనా అసైన్మెంట్ ఇచ్చినప్పుడు. మేమేం చెప్తున్నామంటే, ఈ బిఎల్ఓలకు మినిమం ఒక 6 నెలల శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ప్రజల్లో ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మన భారతదేశం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించి, విస్తృత అవగాహన కల్పించి, బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కనీసం 6 నెలల శిక్షణ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని మేము అంటా ఉన్నాం. మేము పారదర్శకంగా చేస్తే మేము దాన్ని తప్పుపట్టట్లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా ఏదైతే రాజకీయ లబ్ధి కోసము ఉపయోగం చేసుకుంటూ ఆ విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం తప్ప, మేము ఎన్నికల సంఘం కానివ్వండి, ఎస్ఐఆర్ కానివ్వండి, ఎటువంటి వ్యతిరేకత లేదు, మాకు భయం లేదు. ఉన్న ఓట్లు ప్రజలంతా ఇవాళ విజ్ఞాతవంతులు. వీళ్ళు ఇవాళ చేసినంత మాత్రం అవుతుందా? ఇప్పుడు బయట నుండి వచ్చిందని అంటారు. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే. బయట ఎట్లా వచ్చి లీగల్ గుంటారు, అది మీ వైఫల్యం కాదా? కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. ఇప్పుడు ఇలా మీరే అధికారంలో ఉన్నారు, బయట నుండి ఎట్లా వస్తారు? ఇల్లీగల్ సిటిజన్స్ ఎట్లా ఉంటారు? వాళ్ళందరూ మీరు ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యత మీ మీద. మీరు ఇలా భారత పౌరుడికి అన్యాయం జరగదని కోరుతా ఉన్నాం. ఎలిమినేషన్ పేరుతోటి వేరే విధంగా కాకుండా ఉన్న భారత పౌరులకు అన్యాయం జరగద్దు, భారత పౌరుల ఓటు హక్కు తీసే అధికారం ఎవరికి లేదని చెప్పి చెప్తా ఉన్నాం మేము. ఆ విధంగా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉన్నది. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. బిఎల్ఓలకు మినిమం 6 నెలల శిక్షణ ఇచ్చి విస్తృత ప్రచారం చేయాలని చెప్పి మీ ద్వారా కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంస్థ గారు